మనం పోయిన వీడియోలో మార్నింగ్ స్టార్ గురించి తెలుసుకున్నాం కదా. మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం కదా. మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాము. ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఎక్కడ అప్ ట్రెండ్ లో ఒక బుల్లిష్ మార్కెట్ లో ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ ఫామ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది, బుల్లిష్ మార్కెట్ లో ఫామ్ అయితేనే చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. ఇది అప్ ట్రెండ్ లో మాత్రమే చాలా బాగా వర్క్ చేస్తుంది, డౌన్ ట్రెండ్ లో వర్క్ అనేది చేయదు. ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి అప్ ట్రెండ్ లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అన్నమాట. ఇది మార్కెట్ ని రివర్సల్ చేస్తుంది అన్నమాట. అప్ ట్రెండ్ ని రివర్సల్ బేరిష్ ట్రెండ్ చేస్తుంది అన్నమాట. ఇది అప్ ట్రెండ్ ఉంది కదా, ఈ అప్ ట్రెండ్ లో ఈ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అయితే దీన్ని ఇది రివర్సల్ చేస్తుంది అన్నమాట, డౌన్ ట్రెండ్ కి మార్చేస్తుంది అన్నమాట. ఇది ఒక బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అన్నమాట. ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్నే, కానీ ఇది మార్కెట్ ని రివర్స్ చేస్తుంది. ఇదేది బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. పేరు వచ్చేసి ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో ఎంట్రీ ఏ విధంగా చేయాలి, ఎస్ఎల్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎప్పుడు మనం ట్రేడ్ చేయాలా, ఎప్పుడు మనం ట్రేడ్ చేయకూడదు, అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎప్పుడు మనం ట్రేడ్ చేయాలి, ఒక 7 క్యాండిల్స్ అనేది అప్ ట్రెండ్ ఖచ్చితంగా, ఒక మినిమం నేను చెప్తున్నా ఎన్ని క్యాండిల్స్ ఉండాలనేది. ఒక 7 క్యాండిల్స్ అనేది ఖచ్చితంగా ఫామ్ అయి ఉండాలి. ఆ 7 క్యాండిల్లో ఒక రెడ్ క్యాండిల్ ఉన్నా పర్లేదు. అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి. అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలంటే మీరు అసలు ఒక్క క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ కావద్దు అనుకుంటారు. అందుకోసమనే మీకు ఎగ్జాంపుల్గా ఇందులోనే రెడ్ క్యాండిల్ ఒకటి మీకు ఫామ్ చేసి చూపించాను. ఖచ్చితంగా అన్ని గ్రీన్ క్యాండిల్ ఉండాలని లేదు, 1-2 రెడ్ క్యాండిల్ ఉన్నా నడుస్తుంది. ఖచ్చితంగా ఒక 7 క్యాండిల్స్ అనేది అప్ ట్రెండ్ ఉండాలా. దానితో పాటు ఒక 150 పాయింట్స్ అనేది అప్ ట్రెండ్ ఉండాలి. అంటే ఒక 150 పాయింట్స్ అనేది ఈ 7 క్యాండిల్స్తో పాటు ఒక 150 పాయింట్స్ అనేది పైకి వెళ్ళాలి. ఈ 7 క్యాండిల్స్ తర్వాత మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇందులో మనం ఎంట్రీ ఏ విధంగా చేయాలంటే ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేసుకొని ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఏదైతే క్యాండిల్ దీన్ని బ్రేక్అవుట్ చేస్తుందో, ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత క్యాండిల్ దీన్ని బ్రేక్అవుట్ చేస్తుందో అక్కడ మనం ఎంట్రీ అనేది చేయాలి. ఎక్కడ చేయాలా, ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఏదైతే క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ మనం ఎంట్రీ అనేది చేయాలి. ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత కూడా క్యాండిల్ బ్రేక్అవుట్ చేయలేదనుకోండి, ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయకున్నా కానీ దాని తర్వాత వేరే క్యాండిల్ బ్రేక్అవుట్ చేసినా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఈ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ చేయలేదనుకోండి, తర్వాత 3వ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసినా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఈ 3 క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ 3 క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ చేయలేదు, ఈ 3 క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ చేయలేదు. దాని తర్వాత 4వ క్యాండిల్ ఒకవేళ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు ట్రేడ్ అనేది మనం చేయకూడదు. ఒకవేళ మనం చేసినా కానీ మనకు లాస్ అనేది అవుతుంది. ఎందుకంటే అది ఫేక్ బ్రేక్అవుట్ అన్నమాట. బ్రేక్అవుట్ చేసినా కానీ 10 ట్రేడ్లు మీరు ఈ విధంగా మీరు ఎంట్రీ చేస్తే 10 ట్రేడ్లలో 7 ట్రేడ్లు సక్సెస్ అవుతాయి. నేను చెప్పిన విధంగా ఈ 3 క్యాండిళ్లలో బ్రేక్అవుట్ ఇచ్చి మీరు ఒకవేళ ట్రేడ్ చేసి ఉంటే 7 ట్రేడ్స్ అనేది సక్సెస్ అవుతుంది. కానీ ఏదైతే 4th క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ట్రేడ్ చేస్తారో మీ ట్రేడ్స్ 3 ట్రేడ్స్ కంటే ఎక్కువ సక్సెస్ అనేది కాదు, 7 లాసెసే అవుతాయి. 7 ట్రేడ్స్ అనేది లాసెసే అవుతాయి. ఏదో ఒక 3 ట్రేడ్లు సక్సెస్ అయితే అవుతుంది. కానీ నేను చెప్పిన విధంగా ట్రేడ్ చేస్తే మాత్రము 7 టైమ్స్ ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఉంటుంది, 7 టైమ్స్ సక్సెస్ ఉంటుంది. ఓకేనా, ఎంట్రీ అర్థమైంది కదా. 4th క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తే ట్రేడ్ అనేది చేయదు. ఈ రెడ్ క్యాండిల్ తర్వాతే ఈ 3 క్యాండిళ్లలో ఏదో ఒక క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేయాలి, మనకి ఎంట్రీ అనేది ఇవ్వాలి. ఇది నేను 5 మినిట్ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది. ఓకేనా, ఇది అర్థమైంది కదా, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అర్థమైంది కదా. ఇంకోటి ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత క్యాండిల్ అనేది నెక్స్ట్ క్యాండిల్ అనేది ఎంట్రీ ఇవ్వలేదు. దాని తర్వాత ఒక క్యాండిల్ ఫామ్ అయింది, ఎటైంది, దీని ఎంట్రీ ఇవ్వలేదు మనకు. ఏది, ఈ క్యాండిల్ యొక్క మన ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో ఆ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, అంటే మనకు ట్రేడ్ ఇచ్చింది నెక్స్ట్ క్యాండిల్. ఇక్కడ ట్రేడ్ చేయాలా ఇక్కడ కూడా ట్రేడ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఏదైతే ఈ అప్ ట్రెండ్ ఉందో ఈ అప్ ట్రెండ్లో హైయెస్ట్ అంటే హై ఏది ఉండాలో ఈ అప్ ట్రెండ్లో ఏదైతే మన ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఉందో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ది హై అనేది ఉండాలి. దీని తర్వాత ఏ క్యాండిల్ కూడా దీన్ని హైని బ్రేక్ చేసి ఉండకూడదు.
ఒకవేళ దాని హైని బ్రేక్ చేస్తే అక్కడ కూడా మనం ట్రేడ్ అనేది చేయకూడదు. ఓకేనా, అర్థమైంది కదా. అప్పుడు కూడా ట్రేడ్ అనేది మనం చేయకూడదు. హైయెస్ట్ పాయింట్ ఏది ఉండాలా, మనది ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్దే హైయెస్ట్ పాయింట్ అనేది ఉండాలి. మన ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్దే హై అనేది ఉండాలి. ఓకేనా, ఇది ఎంట్రీ పాయింట్ అన్నాను కదా. టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, 150 హై వెళ్ళిందని చెప్పాను కదా. ఈ 150లో నుంచి మనము మినిమం ఒక 80 రూపీస్ ఫస్ట్ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఒక 80 రూపీస్. నెక్స్ట్ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఒక 100 రూపీస్. ఒకవేళ ఈ 80 హిట్ అయింది మన టార్గెట్, 100 కూడా హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ 120 కూడా హిట్ అయింది అనుకోండి టార్గెట్, 150 టార్గెట్ కూడా హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇలా మన టార్గెట్ పెంచుతూ పోవాలి. ఎప్పుడైతే మనది ఎస్ఎల్ కాదో అప్పటి వరకు టార్గెట్ అనేది పెంచుకోవాలి. ఎస్ఎల్ ఏది పెట్టుకోవాలంటే సేమ్, ఇప్పుడు మనం ఎంత ముందు టార్గెట్ ఎంత అనుకున్నాం, 80 అనుకున్నాం. 80 నుంచి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 100 కాకుండా మళ్ళీ రిటర్న్ 96 దగ్గర దాకా వెళ్ళింది అనుకుందాం. మన టార్గెట్ మనం 100 పెట్టినాం కదా, 96 వరకు వెళ్ళింది. 96 నుంచి మళ్ళీ 80కి వచ్చింది అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలా, ముందైతే మనం 80 రూపీస్ టార్గెట్ అనుకున్నాం కదా, అక్కడే మనం ఎస్ఎల్ అనేది తీసుకోవాలి. ఎక్కువ ఆశపడద్దు, ఎస్ఎల్ అనేది తీసుకోవాలి. మరి 170 టార్గెట్ ఒకవేళ హిట్ కాలేదనుకోండి, 150 అయితే హిట్ అయింది కదా మన టార్గెట్, 170 దగ్గర వెళ్ళి రిటర్న్ అవుతుంది అనుకోండి, 150 దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎస్ఎల్ అనేది తీసుకోవాలి. ఏ విధంగా టార్గెట్ మనం సెట్ చేస్తున్నాం, ప్రాఫిట్లో టార్గెట్ అనేది సెట్ చేస్తున్నాం. మళ్ళీ ప్రాఫిట్లోనే మన టార్గెట్ ఏ విధంగా ఉంటుంది, ఒక 20 రూపీస్ అనేది పెరుగుతూ పోతుంది. ఓ 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ మూమెంట్ని బట్టిగా మనం టార్గెట్ అనేది పెంచాలి. ఒకవేళ 50 రూపీస్ హిట్గా 70 రూపీస్ హిట్ కాకుంటే మనం ఎస్ఎల్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. టార్గెట్ అనేది ఈ విధంగా పెట్టాలి. మనం ఎస్ఎల్ ఏది పెట్టుకోవాలి, మనం ఎస్ఎల్ వచ్చేసి మనకు ఈ క్యాండిల్ స్టిక్ యొక్క హై ఏదైతే ఈవినింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉందో ఆ క్యాండిల్ స్టిక్ యొక్క హైని ఎస్ఎల్గా పెట్టుకోవాలి. లేదు నేను రిస్క్ ఎక్కువ తీసుకోలేను, నాకు కొంచెం అంత హై అవసరం లేదు అనుకున్న వారు ఇక్కడ కూడా ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఈ క్యాండిల్ స్టిక్ యొక్క హైని కూడా ఈ క్యాండిల్ యొక్క హైని కూడా ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది ఎస్ఎల్. ఏదైతే చెప్పాను, ఎంట్రీ చెప్పాను, ఎస్ఎల్ చెప్పాను, అలాగే టార్గెట్ కూడా చెప్పాను, అలాగే మనం ఏ విధంగా ఫామ్ అయితే ట్రేడ్ చేయాలి అది కూడా చెప్పాను. 5 minutes ఆర్ 15 minutes 2 టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఈ విధంగానే చేయొచ్చు. ఏదైనా స్టాక్లో కూడా ఈ విధంగానే ట్రేడ్ అనేది చేయాలి. మరి డే క్యాండిల్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఖచ్చితంగా ఒక 4 క్యాండిల్స్ అనేటివి ఫామ్ అవ్వాలి. అది కూడా అన్ని క్యాండిల్స్ గ్రీన్లోనే ఉండాలి. ఆ తర్వాత మన ఈవినింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఎంట్రీ ఎక్కడ చేయాలి, మనం ఎంట్రీ వచ్చేసి దీని యొక్క ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేసుకొని రెడ్ క్యాండిల్ తర్వాత ఏదైతే క్యాండిల్ దీన్ని బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ మనం ఎంట్రీ అనేది చేయాలి. ఎప్పుడు ఎంట్రీ చేయాలి, ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో దానికి పక్కన ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ మనం ట్రేడ్ అనేది చేయాలి. ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత కూడా క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇవ్వలేదు అనుకోండి, తర్వాత క్యాండిల్ చూడాలా. ఏదన్నా ఈ 3 క్యాండిల్స్లో ఏదన్నా క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఈ హైని బ్రేక్ చేయకుండా బ్రేక్అవుట్ అనేది ఇవ్వాలి. ఓకేనా, అయితేనే మన ఎంట్రీ అనేది చేయాలి, లేదంటే ఎంట్రీ అనేది చేయకూడదు. ఎస్ఎల్ ఇందులో ఏ విధంగా పెట్టాలంటే, ఎంట్రీ పాయింట్ వచ్చేసి మనది ఈ పాయింట్ కదా, ఈ పాయింట్ ఎంట్రీ పాయింట్. మనకు ఎస్ఎల్ ఏది పెట్టుకోవాలి, ఎస్ఎల్ వచ్చేసి ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో దాని యొక్క హైనే ఎస్ఎల్గా పెట్టుకోవాలి. ఈ సేఫ్ ఎస్ఎల్. ఇక టార్గెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనం ఎంతవరకు ప్రాఫిట్ వస్తుందో అంతవరకు తీసుకుంటే వెళ్ళిపోవాలి. టార్గెట్ గురించి ఎస్ఎల్ గురించి సపరేట్ వీడియోని ఒకటి చేయడానికి నేను ట్రై చేస్తా. ఇది సేఫ్ ఎస్ఎల్ అన్నమాట. ఇక్కడ ఎస్ఎల్ అనేది తీసుకోవాలి. ఓకేనా, లేదు నేను కొంచెం రిస్క్ తీసుకోగలుగుతా, ఎందుకంటే నేను డే క్యాండిల్ కదా ఇది, నేను 1 వీక్ మొత్తం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా, నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం అనుకుంటున్నా, నేను 1 వీక్ మొత్తం హోల్డ్ చేస్తా అనుకున్న వాళ్ళేమో దీని హైని ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు. లేదంటే నేను రిస్క్ తీసుకుంటా అన్న వాళ్ళేమో దీని హైని కూడా ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు. ఎస్ఎల్ అనేది కూడా ఈ యొక్క లెంత్ని చూసి మనం ఎస్ఎల్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ క్యాండిల్ యొక్క హైని, ఈ క్యాండిల్ యొక్క మన ఎంట్రీ పాయింట్ని చూసి ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, సపోజ్ ఈ క్యాండిల్ యొక్క హై 100 రూపీస్ ఉందనుకుందాం, ఎంట్రీ పాయింట్ ఎంత, ఒక 50 రూపీస్. ఎందుకంటే మార్కెట్ మనం డౌన్ ట్రెండ్లో ట్రేడ్ చేస్తున్నాం, మైనస్లోనే ఉంటుంది కింద. ఓకేనా,
మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది మైనస్‌లోకి వెళ్తేనే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది కాల్ పుట్. దాని గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ట్రేడ్‌లో ఎన్ని రకాలు ఉంటుంది, ట్రేడ్ ఏ విధంగా చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంది, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంది, ట్రేడింగ్‌లో అన్నిట్లపైన ఒక వీడియో అనేది నేను చేస్తాను. ఒక 50 పాయింట్స్ ఉందనుకున్నాం. అయితే దీనికి మధ్య ఎంత డిఫరెంట్ ఉంది? 50 రూపీస్ అనేది డిఫరెంట్ ఉంది. 50 రూపీస్ డిఫరెంట్ అంటే 50 రూపీస్ అనేది డిఫరెంట్ ఉంది. చాలా పెద్ద డిఫరెంట్ ఉంది. అప్పుడు మనం ఎంట్రీ ఏ విధంగా చేయాలి? ఏదైతే ఈ క్యాండిల్ హై ఎంత 100 రూపీస్ ఉంది కదా, ఇక్కడ ఒకటి 80 రూపీస్ ఉందనుకోండి, అప్పుడు మనం ఇది ఎస్ఎల్గా పెట్టుకోవాలి. ఒక 20 రూపీస్ అనేది మనకు సేవ్ అవుతుంది అన్నమాట మన ఎస్ఎల్. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా కానీ ఏంటంటే 10 ట్రేడ్లలో ఖచ్చితంగా ఒక 3 ట్రేడ్లు ఎస్ఎల్ అనేది అవుతుంది. 10 ట్రేడ్లు సక్సెస్ కాదు, 3 ట్రేడ్లు అనేది ఖచ్చితంగా ఎస్ఎల్ అనేది అవుతుంది. ఒకవేళ మనకి ఎస్ఎల్ అయినప్పుడు కూడా మనం ఎస్ఎల్ అనేది ఆనందంగా ఇచ్చేయాలి. లేదు నేను ఎస్ఎల్ ఇయ్యా అని అన్నారా, మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తము మీరు ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లారు. అందుకోసం అనేది ఎస్ఎల్ ఎప్పుడైతుందో అప్పుడు ఎస్ఎల్ అనేది ఇచ్చేయాలి. మనకు 7 టైమ్ ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు 3 టైమ్స్ ఎస్ఎల్ ఇవ్వడానికి ఏముందబ్బా, ఇచ్చేయచ్చు కదా. 3 టైమ్స్ ఒకవేళ ఎస్ఎల్ అయినా కానీ ఇచ్చేయండి, ఓకేనా. ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి. మీ అమౌంట్ని బట్టి మీరు ట్రేడ్ చేస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఎంత ఎస్ఎల్ పెట్టాలనేది. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ట్రేడ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, ఓకేనా. ఓకే, ఇది అర్థమైంది కదా, ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైంది కదా. ట్రేడ్ ఎప్పుడు చేయకూడదు? ట్రేడ్ సేమ్ ఇందాక చెప్పాను కదా, ఇటు బ్రేక్అవుట్ ఇచ్చిన ట్రేడ్ అనేది చేయొద్దు, ఓకేనా. ఇది మన ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏదన్నా వీడియో అప్లోడ్ చేస్తే ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.